హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇవి హనుమంతుడికి మనం సమర్పించుకునే అప్పాలు. చక్కగా ఈ అప్పాలని ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఇవి మనకి మన శక్తి కొద్దీ ఎన్నైనా చేసుకోవచ్చు. ఏదైనా ముందు ఒక కప్పుతో గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. అన్నీ సమానంగా తీసుకోండి. కొంతమంది ఉత్త రవ్వతో కూడా చేస్తారు, కొంతమంది ఉత్త గోధుమ పిండితో కూడా చేస్తారు, కొంతమంది బియ్యం పిండితో కూడా చేస్తారు. ఇప్పుడు మూడిటితో చేసుకుంటున్నాం మనం. 3 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లం, సేమ్ 3 కప్పుల పిండి ఎంతో అన్నే కప్పులు నీళ్లు తీసుకోండి. తీసుకొని ఈ బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి మరగనివ్వండి. బెల్లం మరిగితే చాలు, బెల్లం అంతా కరిగిపోతే చాలు. ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకున్నాం. బెల్లం అంతా కరిగి ఇలా ఉడకటం మొదలుపెట్టినప్పుడు మనం కలుపుకున్న ఈ 3 రకాల పిండిల్ని దీనిలో వేసుకొని పొయ్యి సిమ్లో పెట్టుకొని ఇదంతా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోండి. వెంటనే కలిసిపోతుంది. దీన్ని ఇలాగా బాగా కలుపుకొని నీళ్ళంతా కలిసిపోయి ముద్ద అయిపోతుంది. ఇలా ముద్ద అయిపోయిన తర్వాత కొంచెం గట్టిపడే వరకు అలా కలుపుతూ ఉండండి. తర్వాత దీనిలో ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మళ్ళీ మరొక్కసారి కలిపి, ఇంకా పెద్దగా కదలదు, ఇలా బాగా కలిపి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి సిమ్లో ఇంకొక 2-3 నిమిషాలు ఉంచండి, స్టవ్ ఆపేయకుండా. ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా, ఆ రవ్వ కూడా బాగా ఉడుకుతుంది. పిండిలు ఈజీగా ఉడుకుతాయి కానీ రవ్వ కొంచెం టైం పడుతుందని ఒక్క 2-3 నిమిషాలు. అప్పాలు మెత్తగా ఉంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమంట, అప్పాలు మెత్తగా ఉండాలి. అందుకని ఇదిగో 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచి స్టవ్ ఆపేసి మళ్ళీ ఒక పావుగంట సేపు అలా వదిలేయండి. పావుగంట గడిచిన తర్వాత పావుగంట అయినా అరగంట అయినా కూడా వదిలేయండి. ఇప్పుడు గడిచిన తర్వాత ఇదిగో మూత తీసుకున్న తర్వాత మళ్ళీ చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల అస్సలు అంటుకోకుండా ఉంటుంది. ఇందాక కూడా కొంచెం వేసాం కదా, ఇంకా కాలుతానే ఉంది, అందుకని గరిటె పెట్టి మళ్ళీ బాగా మెదుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మన రవ్వ మెత్తబడి ఉంటుంది కదా, ఆ రవ్వ అంతా ముద్ద అవుతుంది. ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఎంత చలిమిళ్ళ అయిపోవాలి, అలా కలపాలి. కొంచెం ఆరబెట్టుకునైనా కలుపుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న స్పూన్ తీసుకోండి. అప్పాలన్నీ ఒకే సైజులో వస్తాయి. ఆ స్పూనుతో ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోండి. ఇలా అయితే కనుక మనకు అప్పాలన్నీ ఒకే సైజులో వస్తాయి, చిన్న చిన్నగా కూడా వస్తాయి. తర్వాత ప్లేట్స్లో ఇలా చిన్నగా ఒత్తుకోండి. మందంగా ఒత్తుకోవాలి, మరీ పలచగా ఒత్తుకోవద్దు. చూశారు కదా, ఈ మందంలో ఒత్తుకోండి. ఇలా అన్నీ మన నూనె పెట్టుకుంటే ఎన్ని పడతాయో అన్నీ రెడీగా చేసుకోండి. ఫస్ట్ ఒక వాయికి మీకు ఎంత నూనె పోస్తారో దాన్ని బట్టి ఇవి కూడా ఎక్కువ తక్కువ చేసుకోండి. దేవుడికి పెట్టుకునేటప్పుడు 21, 58, 108 ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ నిండా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ అప్పాలన్నిటినీ మనం వేసిన నూనెకి సరిపడా వేసుకోండి. ఇలా చక్కగా వేసుకోండి. పిండి ఎంత బాగా పిసికితే పగుళ్ళు రాకుండా ఉంటాయి. మనం పిండి పిసకటంలోనే ఉంటుంది. పిండిని పొయ్యి మీద నుంచి దింపిన తర్వాత ఒక అరగంట పావుగంట ఖచ్చితంగా వదిలేయండి. వదిలేసరికి ఆ వేడికి ఇంకాస్త ఆ ఉప్మా రవ్వ అంతా మెత్తబడుతుంది. తర్వాత ఇలా వేసి ఒక 2 నిమిషాలు కదలకుండా ఉంచిన తర్వాత ఇలా అన్నీ తిరగేసుకోండి. ఈ అప్పాలన్నింటినీ ఇలా తిరగేసుకోండి. ఇవి దాదాపు నూనె లాగవు. ఒకవేళ బాగా పొంగి నూనె లాగినాయి అనుకోండి, మీరు తీసేటప్పుడు వాటిని ఒకసారి ఒత్తి తీసుకోవచ్చు. ఇదిగో ఎలాగో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు వీటన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అప్పాలు ఎప్పుడు మెత్తగానే ఉండాలంట. ఇప్పుడు ఆ గరిటె ఏమన్నా పొంగున్నా నూనె లాగినా కూడా ఈ గరిటెతో అలా నొక్కేయండి. ఇలా నొక్కేసి దాన్ని తీసేసుకోండి. అలా ఒకేసారి అన్నిటినీ తీసి నొక్కేయచ్చు. ఒక్కొక్కటి ఏమి నొక్క అవసరం లేదు, మొత్తం అన్నీ వేసుకొని నొక్కేయచ్చు. ఇలా నొక్కడం వల్ల మీకు ఏమైనా నూనె ఉన్నా కూడా పోతుంది.
ఇలాగా అన్నీ ఒకేసారి ఇంకా ఎక్కువ కూడా వేసుకొని నొక్కేసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మరొక వాయి మనకి ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఇలా నొక్కి తీసుకోండి. చక్కగా నూనె లేకుండా కూడా ఉంటాయి మనకి పొంగితే కనుక. పిండి బాగా పిసకండి, దానివల్ల మనకి చక్కగా పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయి. ఇలా వేయించుకున్న వీటిని స్వామివారికి చక్కగా ప్రసాదంగా లేకపోతే మాలలాగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.